ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేడు మన చేతిలో ఉన్న అతి విలువైన వస్తువు ఏమిటి? ధనమా, బంగారమా, లేదా ఆరోగ్యమా? ఇవేవి కాదు. మన చేతిలో ఉన్న అతి విలువైనది సమయమే. ఎందుకంటే ధనం పోతే సంపాదించవచ్చు, ఆరోగ్యం పోయినా తిరిగి కొంతవరకు పొందుకొనవచ్చు. కానీ ఒక్క నిమిషం పోయింది అంటే అది శాశ్వతంగా పోయినట్లే. అందుకే అపోస్తలుడైన పౌలు మనకు ఈ సూచననిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ దినములు చెడ్డవిగా ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ఇవి ఎందుకు చెడ్డ దినాలుగా ఉన్నాయి? ఎందుకంటే నేడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనలను దేవుని నుండి దూరం చేసేవిగా ఉన్నాయి. ఎందుకంటే అవి మన సమయాన్ని దొంగిలిస్తున్నాయి. అనవసరం లేని వినోదం, ప్రయోజనము లేని సంభాషణలు, ఆధ్యాత్మికతకు సహాయపడని అలవాట్లు మరియు సోమరితనం. యేసు ప్రభువారు యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో ఇలా అన్నారు: పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. యేసు ప్రభువారు ఇక్కడ పనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జీవితం ఉన్నప్పుడే దేవుని కొరకు పని చేయాలి. పని శాపం కాదు, అది దేవుని యొక్క ఆలోచన. ఆదాము పాపము చెయ్యక మునిపే దేవుడు అతనికి ఒక పనిని అప్పగించాడు. అది మనకు ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనములో కనబడుతుంది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సిద్ధపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆదాము తోటలో నుండి వెళ్ళగొట్టక మునుపు, వివాహము కాకమునుపు మరియు వివాహమైన తరువాతను ఆదాము చేతి నిండా పనిని కలిగి ఉన్నాడు. గనుక పని శాపమని భావించకండి. యేసు ప్రభువారు ఈ లోకంలో పరిచర్యకు రాకముందు 30 సంవత్సరాలు వడ్రంగిగా పనిచేశాడు. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తూ డేరాలను కుట్టేవాడు. గనుక పని మన ఆధ్యాత్మికతకు అడ్డం కాదు. ఒకవేళ మీరు ఆఫీసులో పని చేస్తూ ఉండవచ్చు, ఇంటి పనులు చేస్తూ ఉండవచ్చు. మనము ఆ పనిలో నమ్మకముగా ఉన్నప్పుడు ఆ పని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రియులారా, సోమరితనం మన ఆత్మకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వెనుకటికి ఎవరో అన్నారు, సోమరివాని హృదయము సాతాను కార్ఖానా అని. ప్రియులారా, ఈ సందర్భంగా నాకు 2 రైతులను గురించిన కథ గుర్తుకొస్తోంది. ఒక గ్రామంలో 2 రైతులు ఉండేవారంట. వర్షాకాలం రాబోతుందని తెలిసినప్పుడు మొదటి రైతు తన పొలాన్ని దున్నాడు, కలుపు తీశాడు. వర్షాలు రాగానే విత్తులు విత్తాడు. అతడు తన పొలంలో రోజు కష్టపడ్డాడు. 2వ రైతు మాత్రం ఇలా అనుకున్నాడు, ఇంకా టైం ఉంది, రేపు చూద్దాం, లేదా ఎల్లుండి చూద్దాం. అలా వాయిదా వేస్తూ గడిపేశాడు. పొలం దున్నబడలేదు, విత్తులు వేయబడలేదు. వర్షాలు వచ్చాయి. మొదటి రైతు పొలంలో మొలకలు వచ్చాయి, పంట పెరిగింది, దిగుబడి వచ్చింది. 2వ రైతు పొలంలో కూడా మొలకలు వచ్చాయి. అయితే అవి ధాన్యపు మొలకలు కాదు, కలుపు మొక్కల మొలకలు. అప్పుడు రైతు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు, నేను ఏమీ నాటలేదు కదా, ఇవి ఎలాగూ వచ్చాయి అని. అప్పుడు మొదటి రైతు అన్నాడు, నీవు మంచి విత్తనం నాటలేదు, అందుకే కలుపు మొక్కలు వాటంతట అవే పెరిగాయి అన్నాడు. ప్రియులారా, మన జీవితం కూడా ఆధ్యాత్మిక పొలం లాంటిదే. ప్రార్థనను నాటితే, దేవుని వాక్యమును నాటితే దానికి సంబంధించిన ఫలాలను మనము కోస్తాం. ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా ఉంటే మన జీవితంలో కలుపు మొక్కలే పెరుగుతాయి. అవి మన జీవితాలను కబలించి వేస్తాయి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయండి. ఆ పని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అనే విషయాన్ని మరువకండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ లోకంలో మీరు మాకు అప్పగించిన పనిని మేము నమ్మకంగా చేయగలుగుటకు సహాయం చేయండి. మేము చేసే పని ద్వారా నీ నామమునకు మహిమ కలుగునట్లు అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞానంతో నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.